సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే హీరోయిన్స్ 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్. ఒకసారి ఇలాంటి సాంగ్ చేస్తే రిపీటెడ్ గా ఇలాంటి ఛాన్స్లే వస్తాయన్న రూమర్ ఉంది. కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ లో నర్తిస్తే ఆ క్రేజే వేరు. మొన్న సమంత, తాజాగా శ్రీలీలకు ఐటమ్ సాంగ్స్ తో ఐడెంటిటీ చేంజ్ కాగా ఇప్పుడు నేను కూడా రెడీ అంటుంది మరో భామ. స్పెషల్ సాంగ్ కి సై అంటున్నా ఆమె ఎవరు చూద్దామా? స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేయమని ఆఫర్ చేస్తే ఆమడ దూరం పరిగెత్తే వాళ్ళు స్టార్ హీరోయిన్లు. అది వన్స్ అపాన్ ఏ టైం మాట. కానీ జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మావా, ఊహు అంటావా మావా అని సమంత ఆ బ్యారియర్స్ కి చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరియర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్ కు వెళ్లారిద్దరు. ఇక పుష్ప 2లో కూడా ఆడిపాడింది శ్రీలీల. ఫస్ట్ ఈ ఛాన్స్ శ్రద్ధా కపూర్ కు వెళ్తే కాలితో తన్నుకుంది. ఆ టైంలో శ్రీలీల చెంతకు ఆఫర్ చేరగానే వెంటనే ఓకే చేసి సాంగ్ కంప్లీట్ చేసింది. కిసిక్ సాంగ్ తో బాలీవుడ్ చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది. ఇప్పుడు బీటౌన్ లో కార్తీక్ ఆర్యన్తో జోడీ కట్టే ఛాన్స్ కొల్లగొట్టింది. అలాగే తెలుగులో 2 స్పెషల్ సాంగ్స్ చేసిన పూజా హెగ్డే తమిళంలో తొలిసారిగా కూలీలో ఆడిపాడనుంది. పూజా, సమంత, శ్రీలీల బాటలోనే నడుస్తోంది అందాల బ్యూటీ కేతిక శర్మ. ఇప్పటి వరకు గ్లామర్ తో కట్టిపడేసిన ఈ సోయిగం ఫస్ట్ టైం తన అందచందాలతో కుర్రకారు మతి పోగొట్టేబోతోంది. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ లో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. బ్రో తర్వాత తెలుగులో కనిపించకుండా పోయిన అమ్మడు ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ తో తలుక్కున మెరవనుంది. అదిదా సర్ప్రైజ్ సాంగ్ చేస్తోంది. మార్చ్ 10న విడుదల చేయనున్నారు మేకర్స్. ప్రెజెంట్ తమిళంలో మిస్టర్ కేకే ఫేమ్ రాజేష్ ఎం సెల్వన్ దర్శకత్వంలో మూవీకి కమిట్ అయింది కేతిక. ఇవి తప్ప మరో ఛాన్స్ లేదు. రీసెంట్లీ విజయ్ 69 అనే హిందీ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీకి అదిదా సర్ప్రైజ్ సాంగ్ తిరిగి బాలీవుడ్, టాలీవుడ్ లో సర్ప్రైజ్ కెరీర్ ఇస్తుందేమో. వెయిట్ అండ్ సీ.